పిల్లవాడు యువకుడు అయ్యాడు కదా, ఆలోచిద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇద్దరు కూడా సంప్రదించుకొని భార్యాభర్తలు చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. పోనీ మన మరుత్తును కూర్చోబెడదు, తప్పేముంది, చెప్దాం, మీ నాన్నగారికి చెప్పండి, మన కుమారుడు రాజు అవుతాడని చెప్పి. ఎవరో వారసుడు కావాలి కదా, కొడుకు కాకుండా మనవడన్నా వారసు అవుతాడు అని చెప్పేసి వాళ్ళిద్దరు నిర్ణయించుకొని ఆ మామగారికి చెప్పేశారు, కరంధముడికి. వాళ్ళు వానప్రస్థానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అవిక్షిత, నువ్వు రాజ్యం తీసుకున్నా మేము వెళ్ళిపోదలుచుకున్నాం అని చెప్పేసి అన్నాడు. అనగా నాన్నగారు, నేను రాజ్యం తీసుకున్నా కానీ మీ మనవడికి, మీరు కోరిన మనవడికి, మీరు కోరుకున్నారు కదా మనవడు కావాలని, ఆ మనవడు ఇప్పుడు యువకుడయ్యాడు, అతనికి పట్టాభిషేకం చేసి మీరు వెళ్ళండి అన్నాడు. తప్పకుండా నాయన అని చెప్పేసి ఆయన కూడా సంతోషపడ్డాడు. సంతోషపడి అందరినీ పిలిపించి సప్త నదీ జలాలను తెప్పించి బ్రహ్మాండంగా పట్టాభిషేకం నిర్వహించాడు. మరుత్తుకు పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరిగిన తర్వాత వీళ్ళిద్దరు కూడా వృద్ధులు, తాత నానమ్మ ఇద్దరు కూడా బయలుదేరి అనుమతి తీసుకొని వానప్రస్థానానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం అయిన తర్వాత పాపం శరీరాలు వదిలేస్తారు. వాళ్ళిద్దరికి అది తప్పదు కదా, శరీరం వదలడం ఏదో ఒక రోజు తప్పదు. అలా ఉండి భగవంతుడిని ధ్యానం చేస్తూ ఇద్దరు శరీరాలు వదిలేస్తారు. ఆ వార్త తెలిసింది. సరే, ఈయన అవీక్షితుడు, వాళ్ళకు చేయాల్సిన కర్మలు చేశాడు. ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు మరుత్తు పరిపాలన ప్రారంభమైంది. ఈ మరుత్తు రాజు ఒక్కొక్క రాజ్యాన్ని జయించి మొత్తం చక్రవర్తి అయిపోయాడు. చక్రవర్తి అవుతాడు అని చెప్పిన దేవతల మాట నిజం చేశాడు. కానీ ఆయన చక్రవర్తి అయిన తర్వాత ఇంకేం పట్టించుకోలేదు. పట్టించుకోకుండా రాజ్యపాలన సాగుతుంది కదా, మంత్రులు చూసుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్న సమయంలో పాములు కొన్ని వచ్చేసి ఔర్వాశ్రమం, ఔరవ మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు, భార్గవ ఆశ్రమం అంటారు, ఔర్వాశ్రమం అంటారు. ఆ ఔర్వాశ్రమంలోకి పాములు వచ్చాయి. పాములు తిరుగుతుంటాయి, అడవులో తిరుగుతుంటాయి మామూలుగా. పాములు వచ్చి ఆ ఔర్వాశ్రమంలో ఉన్నటువంటి 7 మునులను కాటేశాయి. 7 చచ్చిపోయారు ఒకేసారి. విషంతో వాళ్ళు చనిపోయారు పాపం. అప్పుడు తట్టుకోలేక ఒక తపస్వి పరిగెత్తి వచ్చాడు రాజు దగ్గరికి. ఈ మరుతరాటం ఏం చేస్తున్నాడు, ఆయన కదా రక్షించాల్సింది. అడవి నుంచి పాములు వస్తుంటే ఏం చేస్తున్నాడు, రక్షించాలి కదా, వేటకు వచ్చినప్పుడు చూసుకోవాలి కదా. పాములు అవ్వద్దు, క్రూర మృగాలు అవ్వద్దు, ఎలాంటి జంతువులు తపస్సులకు ఇబ్బంది కలిగించకూడదు, ఈ బాధ్యత రాజుగారిది కదా అని చెప్పేసి పరిగెత్తి వచ్చాడు ఒక తపస్సు చేసుకునే ఒక వ్యక్తి. ఆ తపస్వి వచ్చేసి మహారాజా అని వచ్చేసాడు. తపస్సులు వస్తే ద్వారపాలకులు కూడా ఆపేవాళ్ళు కదండి, నేరుగా లోపలికి వచ్చేసాడు. అయ్యా మహానుభావ రండి అని చెప్పేసి, నమస్కారం, రండి కూర్చోండి అన్నాడు. కూర్చోవడం కాదు, పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. మీరు పరిపాలన చేస్తారు, బాగానే చక్రవర్తి అయ్యారు, బాగానే ఉంది, మీరు పరాక్రమవంతులే, లోకానంతా తెలిసిపోయింది, పరిపాలన అంతా బాగానే ఉంది. కానీ ఋష్యాశ్రమాలను కాపాడటం కూడా మీ బాధ్యతే కదా. మీరు గూఢచారులను నియమించలేదు. మరి ఎక్కడెక్కడ నియమించారో మాకు తెలియదు. ఋష్యాశ్రమాలు కాపాడడానికి గూఢచారులు ఉంటారు, సిఐడి. ఆ గూఢచారులు చూస్తుంటారు, ఏమి ఇబ్బంది ఉన్నాయి వీళ్ళకి, ఏమిటని తెలుసుకొని ఇచ్చి రాజుగారికి చెప్తారు. అప్పుడు వాళ్ళకి తగిన రక్షణ ఏర్పాటు చేస్తారు. అలాంటి వాళ్ళు మీరు నియమించలేదు కాబట్టి మేము ఇబ్బందుల పాలయ్యామన్నారు. ఏం జరిగింది అని పాపం రాజుగారు బాధపడుతూ అడిగాడు. క్షమించండి, నేను తప్పు చేస్తే ఏం జరిగిందంటే, ఏం లేదు నాయన, పాములు వస్తుంటే మేము కూడా వీళ్ళతో తప్పించుకున్నాం, కానీ ఒక 7 ముందు పాపం పాము కాటుతో చనిపోయారు, చాలా బాధగా ఉంది. ఆశ్రమంలో ఇంకా ఉన్నవాళ్ళు కూడా అందరూ పారిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ. ఈ ఆశ్రమం ఇట్లా ఉంటే మిగతా ఆశ్రమాలు కూడా ఇలాగే ఉంటుందేమో, మన నాగులు బతకనివ్వట్లేదు మమ్మల్ని, కాబట్టి ఈ పాముల నుంచి మమ్మల్ని రక్షించండి. లేకపోతే పాము కాటుతో ఎవరైనా చేస్తారు కదా, విషం ఉన్న పాములు అవి. పాముకేమో తలలో విషం ఉంటుంది, తేలికేమో తోకలో విషం ఉంటుంది. కాబట్టి అవి కరిచాయంటే ఇంకా ప్రాణం పోవడమే. ఇలా 7 ప్రాణం పోగొట్టుకున్నారు. మేమంతా భయపడుతూ ధ్యానం చేయని పరిస్థితిలో ఉన్నాం. మేమంతా ప్రాథమిక స్థితిలో ఉన్నవాళ్ళం. మా మనసు ఎట్లా నిలబడుతుంది? కొన్ని సమాధి స్థితిలో ఉన్న వాళ్ళైతే పాములు కూడా వాళ్ళని ఏం చేయలేవు. ఆ స్థితికి మేము రాలేదు అని చెప్పేసి ఆయనతో చెప్పుకోగానే చాలా బాధపడి, నన్ను క్షమించండి, తప్పకుండా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి అప్పుడు మరుత్తు ఆయన బయలుదేరి ఈ పాముల సంగతి చూస్తా అని చెప్పేసి వచ్చేసాడు. చాలా కాలం పాలించిన తర్వాత జరిగిన సంఘటన ఇది. పాలన అయితే బాగానే చేస్తున్నాడు, యజ్ఞయాగాలు, దాన ధర్మాలు, లోకంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. మంచిగా చక్కటి పంటలు పండుతున్నాయి, జనం అంతా హాయిగా ఉన్నారు. కానీ ఆశ్రమాల్లో జరిగేటువంటి జరిగిన ఈ సంఘటన వల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుందని బాధ కలిగింది. మరుత్రాట్ రాజు అంటే చాలా గొప్పవాడు అనుకుంటారు మరుత్రుడు అంటే. అలాంటి నాకు ఇలాంటి పొరపాటు ఎలా జరిగిందా అనుకున్నాడు. ఒక్కొక్కసారి జరుగుతాయి. ఎంత తెలివికల వాళ్ళకు కూడా బుద్ధి ఒక్కొక్కసారి పనిచేయదు. కాబట్టి ఇది జరిగిన పొరపాటున నేను నిర్మించలేదు గూఢచారులని చెప్పుకుని, అప్పుడు అందరు గూఢచారులను పిలిచేసి, ఈ వ్యవస్థలో మీరు ఇక్కడ అష్టమాలకు వెళ్తారు లేదా ఎవరు అన్నాడు.
మహారాజా మాకు ఆజ్ఞ ఇవ్వలేదు మంత్రి గారు కానీ దండనాలు కానీ ఎవరు చెప్పలేదు, చెప్పుంటే మేము వెళ్ళేవాళ్ళం కదా. సరే అని చెప్పేసి అని ఈ తర్వాత వస్తే పెడితే ముందు వెళ్ళి పాములు శిక్షించాలనుకున్నాడు. కోపంగా ఉన్నాడు. కోపంగా ఉండి ఆ తపస్విని పంపించేసి, మహానుభావ మీకు ఇంకా నేను పాములు లేకుండా చేస్తాను, అక్కడే కాదు అసలు భూలోకంలో ఎక్కడ పాములు లేకుండా చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అంత కోపం వచ్చింది ఆయన. కోపం వచ్చి ధనుర్బాణాలు తీసుకొని రథం మీద బయలుదేరి టకటక ఆశ్రమాలు చుట్టూ తిరుగుతూ ఎక్కడెక్కడ పాములు కనిపితే వాడు చంపడం మొదలుపెట్టాడు. బాణాలు వేస్తూ అస్త్రాలు ప్రయోగిస్తూ చంపుతున్నాడు. అలా ఒక్కొక్క చోట అస్త్రాలు ప్రయోగిస్తున్న కొద్ది కొన్ని వందల పాములు వస్తున్నాయి. ఈ పాములను చూస్తుంటే ఒక నాగుపాము చూసేసి, అరే రే మా పాము జాతిని నాశనం చేసేట్టుంది అని చెప్పేసి అనుకొని అప్పుడు నాగలోకంలోకి వృద్ధనాగరాజు తీసుకెళ్ళాడు. ఆయనకు వెళ్ళి చెప్పారు ఈ వార్త. అప్పుడు గుర్తొచ్చింది, అరే రే మనం రక్షణ కోరాం కదా, ఇప్పుడు ఈయన మర్చిపోయినట్టున్నాడు, మరుతూ ఆయనకి చెప్పనట్టున్నారు తల్లిదండ్రులు. తల్లి చెప్పాలి కదా, తల్లి కదా కాపాడుతామని చెప్పింది పాములను, మనం వెళ్ళి ఆయన అడుగుదామని చెప్పేసి ఆ వృద్ధనాగరాజు తన కామరూపం చేత మామూలు తపస్విలాగా మారిపోయి ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంటికి. ఈయన ఇక్కడ పాములను చంపుతున్నాడు. గబగబా ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళు అవీక్షితుడు భార్య ఇంట్లో ఉన్నారు, తల్లిదండ్రులు కదా. వీళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ వైశాలి దేవి, నువ్వు మాకు రసాతలంలోకి వచ్చినప్పుడు మాట ఇచ్చావు, నీ కొడుకు వల్ల ఏమైనా ఇబ్బంది వస్తే, మా పాములను కనుక ఆయన శిక్షిస్తే, మా వల్ల అపరాధం కలిగిండొచ్చు, శిక్షిస్తే నువ్వు కాపాడుతా అన్నావు, కాబట్టి నువ్వు ఇప్పుడు నీ మాట నిలబెట్టుకో అని చెప్పేసి అడిగానే తప్పకుండా నేను మాట ఇచ్చానంటే మాట తప్పం, మేము క్షత్రియ కన్యలం, అలాగే అని చెప్పేసి రాజుగారికి కూడా విషయాన్ని చెప్పింది. ఇంతకుముందే చెప్పింది కాబట్టి ఆ వృత్తాంతం ఆయన కూడా తెలుసు. సరే అని చెప్పేసి ఆ వీక్షితుడు ఆయన ధనుర్బాణాలు తీసుకుని ఆయన వచ్చేసాడు. మరుత్తును ఆపేద్దామని చెప్పి ఈ ఎక్కడైతే ఆశ్రమం దగ్గర ఆయన బాణాలు వేస్తున్నాడు అక్కడికి వచ్చేసి, కుమార ఆగు అన్నాడు. లేదు ఇవన్నీ అపరాధం చేశాయి, 7 మంది మునులు చనిపోయారు ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళు, ఎంత ఘోరం ఇది, కాబట్టి ఇలాంటి పాములు బతకనివద్దు అని చెప్పేసి అంటున్నాడు. కాదు యుద్ధం ఆపేసే అన్నాడు. ముందు వాటి మీద యుద్ధం ఎందుకు, పాముల మీద, అవి ఏదో చేసిన పాములు అది వేరు, కానీ నువ్వు అన్నింటిని చంపేస్తున్నావు, ఇది అక్రమమైనటువంటి పద్ధతి, సరియైనది కాదు నాయన అన్నాడు. లేదు నాన్నగారు మీకు తెలియదు, నేను వదిలిపెట్టాను వీటిని, తప్పు చేసిన వాడిని శిక్షించడం రాజధర్మం, నా ధర్మాన్ని నేను నివర్తిస్తున్నాను, నా ధర్మాన్ని ఎందుకు కాదంటున్నారు మీరు అని చెప్పేసి ఎదురు ప్రశ్న ఇస్తాడు. వాళ్ళకు ఆ అస్త్రంతోనే నమస్కారం చేశాడు. దిగలేదు, తల్లిదండ్రులకి రాలేదు, రథం మించి వాళ్ళిద్దరికి నమస్కారం చేయలేదు. నిజంగా ప్రతిరోజు తల్లిదండ్రులకు నమస్కారం చేసేవాడు పాదాలకు. అలాంటి వాడు ఎదురుకుండా రాలేదు. ఎందుకంటే తన ధర్మాన్ని తాను నివర్తిస్తున్న సమయంలో తల్లిదండ్రులు వచ్చినా సరే ధర్మమే ముఖ్యం తల్లిదండ్రుల కంటే కూడా అనే పద్ధతిలో ఆయన బాణ నమస్కారం చేసేసి, నేను వీటిని వదిలిపెట్టానని చెప్పేసి ఎక్కడ నేను వెతుకుతున్నాడు. నువ్వు ఆపకపోతే కుమారా నేను కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది అన్నాడు. నువ్వు యుద్ధం చేసినా నన్ను చంపినా సరే నేను మాత్రం నా ధర్మాన్ని వదిలిపెట్టాను, వీటిని చంపేస్తానని చెప్పేసి అని ఆయన అట్లాగే చేస్తుంటే అవీక్షితుడు కూడా యుద్ధానికి సిద్ధమైపోయాడు. అప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా యుద్ధం చేయడం మొదలుపెట్టారు. తల్లి ఆశ్చర్యపోయింది, ఇదేంటి ఈయన కూడా ఆవేశపడుతున్నాడు, ఆపుదామని చెప్పేసి అంటే అక్కడ పాములు వస్తాయి, అందుకోసం ఇప్పుడు వీళ్ళిద్దరు యుద్ధం పాములతో వదిలేసి వీళ్ళిద్దరు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అలా చాలాసేపు యుద్ధం చేశారండి. ఆయన ఇద్దరు ఎంతసేపు చేశారో, ఈయన కష్టాలు తెలుసు, ఆయన కష్టాలు తెలుసు, బ్రహ్మాండంగా యుద్ధం జరుగుతుంటే అప్పుడు ఆ వృద్ధనాగరాజు గంధర్వ లోకానికి వెళ్ళి, ఆ గంధర్వుడు ఉన్నాడు కదా, ఆమె తండ్రి, ఆ గంధర్వుడికి చెప్పాడు, అయ్యా మీరు వెళ్ళి చెప్పండి, చెప్పండి ఈ యుద్ధాన్ని ఆపేయమని, లేకపోతే వాళ్ళిద్దరు యుద్ధం చేస్తే మొత్తం ప్రళయం వస్తుంది. ఆయన చక్రవర్తి, లోకంలో అందరూ ఆయనకు మద్దతుగా ఉంటారు, ఆయన తండ్రి, ఈయన ఇద్దరు సామాన్యులు కాదు, కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపాలి అని చెప్పేసి అన్నాడు. అప్పటికే బ్రహ్మాండమైనటువంటి అస్త్రాలు ప్రయోగించారు, అవి అల్లకల్లోలం చేస్తున్నాయి లోకానంతా కూడా. వాళ్ళిద్దరు చావడం తర్వాత ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ నేను చనిపోయినా పర్వాలేదు నాన్నగారు, నేను తప్పకుండా నా ధర్మాన్ని నివర్తిస్తానని కొడుకు అంటున్నాడు. లేదు కుమారు, నీ చేతిలో నేను పోయినా సరే నేను ఆపాల్సిందే నేనని చెప్పేసి ఇతను యుద్ధం చేస్తున్నాడు. అలా 3-4 రోజులు యుద్ధం ఆగకుండా జరిగిందండి. అలా జరిగినప్పుడు ఆ నాగరాజు వెళ్ళి గంధర్వరాజు చెప్పేసరికి, అయ్యా మీరు యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పేసి అన్నారు. అని ఈ నాగరాజు ఏం చేశాడంటే ఇక్కడి నుంచి ఆశ్రమానికి వెళ్ళాడు. ఔర్వాశ్రమానికి వెళ్ళి ఆ ముళ్ళందరికీ, అయ్యా క్షమించండి, పొరపాటున మా నాగులు 7 చంపేశాయి, ఆ 7 కూడా మేము కాపాడుతాం, వాళ్ళకి ప్రాణం వచ్చేట్టుగా చేస్తాం, కాబట్టి మీరు ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయండి అని చెప్పేసి. కానీ అప్పుడు మునులు కూడా పరిగెత్తి వచ్చారు. అటు మునులు ఇటు గంధర్వుడు అందరూ వచ్చేసి, మీ ఇద్దరు యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పేసి అన్నారు. అనగానే లేదు మీ మునులే చనిపోయారు అందుకే చేస్తున్నాను మరుతుంటాడు. లేదు నాగులను చంపడానికి వీలేని తండ్రి అంటాడు. లేదు మీ ఇద్దరు ఆపేసేయండి, మా మాట వినండి, కాసేపు ఆగండి,
విశ్రాంతి ఇవ్వండి యుద్ధానికి అని చెప్పని అప్పుడు ఆపేశారు యుద్ధం. ఆపిన తర్వాత అప్పుడు ఆ ఆశ్రమంలో ఉండే ముల్లే చెప్పారు, ఏ తపస్సు వచ్చాడు ఆయన కూడా చెప్పాడు, అయ్యా మీరు ఆపండి, నాగులు వచ్చేసి మళ్ళీ వాళ్ళని బతికిస్తామని చెప్పాయి, వాటి శక్తి చేత వాళ్ళని బతికిస్తాం అన్నారు, కాబట్టి వాళ్ళు బతికిన తర్వాత ఇంకెందుకు యుద్ధం, ఎందుకు పాములు ఎందుకు చంపుతున్నారు, అనవసరంగా ఆపేయండి అని చెప్పేసి అన్నారు. కోరింది మీరే కదా స్వామి అన్నాడు ఆయన మరుత్తు. అవును నేను కోరాను నిజమే, కానీ మీరు ఇప్పుడు ఆపేసేయండి, నాగజాతి మొత్తం నాశనం చేయొద్దు, ఎవరో తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి కానీ అందరిని చంపుతూ పోతే ఎట్లాగా అని చెప్పేసి ఆయన కూడా కోరేసరికి అప్పుడు మరుత్తు చల్లబడ్డాడు, అవీక్షితుడు కూడా చల్లబడ్డాడు, యుద్ధం ఆగిపోయింది. అప్పుడు ఆ నాగులు వచ్చేసి వాళ్ళ విషాన్ని లాగేసి చనిపోయిన వాళ్ళకు వృద్ధ నాగరాజు కూడా ఉపచారం చేశాడు, ఔషధాలు తీసుకొచ్చి వేయటం చేయడం, దాంతో మళ్ళీ లేచి బతికారు. అలా 7 మునులు మళ్ళీ బతికిన తర్వాత సంతోషపడ్డారు వీళ్ళంతా కూడా. మరుత్తు కూడా సంతోషపడ్డాడు. సంతోషపడిన తర్వాత తండ్రి ఆయన నీ పరాక్రమానికి సంతోషం, కాకుంటే ఎవరు అన్యాయం చేస్తారో, అక్రమం చేస్తారో, తప్పు చేస్తారో, పాపం చేస్తారో వాళ్ళని మాత్రమే శిక్షించాలి, ఇది గుర్తుపెట్టుకో. అతను దొరకనప్పుడు అతన్ని కాపాడేవాళ్ళు ఎవరంటే వాళ్ళని కూడా శిక్షించవచ్చు, తప్పేం లేదు. తప్పు చేసిన వాడిని కాపాడేవాడు అంటే వాడిని కూడా శిక్షించవచ్చు, కానీ నువ్వు అందరినీ చంపాలనేటువంటి ఆలోచన మాత్రం సరియని కాదు నాయన. నువ్వు చక్రవర్తి స్థానంలో ఉన్నావు, నిన్నే అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. లోకం పెద్దవాళ్ళనే యజాతిశ్రేష్ఠ తతదేవేతరో జనాహ, పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తారో దాన్ని మిగతా వాళ్ళు ఆచరిస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆయన పాలన విషయంలో అని చెప్పేసి తండ్రి బోధించాడు. సరే నాన్నగారు నిజమే, ఆవేశంలో నేను పొరపాటు చేశాను, ఈ నాగులను కూడా బతికించే ఉపాయం చూడండి అని ఋషులను అడిగారు. పాపం ఆ ఋషులంతా కూడా నేను దీంట్లో తప్పు చేసింది ఎవరు దొరకడం కష్టం కదా, ఏ పంగ వచ్చిందో ఏం జరిగిందో ఎట్లా తెలుస్తుంది అని చెప్పి అనుకుని పాపం ఆ నాగులను కూడా బతికించే ఏర్పాటు చేద్దామని చెప్పేసి వాళ్ళు గంధర్వ లోకానికి ఆ గంధర్వుని బతిలాడితే ఆయన వెళ్ళి ఇంద్రుడిని బతిలాడితే కాస్త అమృతం చిలకరించాడు, ఆ పాములు కూడా బతికిపోయాయి. అలా మరుత్తర కాలంలో నాగజాతికి నష్టం కలగకుండా తండ్రి ఆపగలిగాడు. తండ్రి కొడుకు అయినా సరే ఇద్దరు కూడా ధర్మం కోసమే పాటుపడ్డారు. వీళ్ళు మాట ఇచ్చారు, శరణం కోరారు కదా నాగులు తల్లిని, అందుకోసం మేము శరణాగతం రక్షిస్తాం వీళ్ళు అన్నారు. ఆయనేమో లేదు తప్పు చేసేవాడు శిక్షిస్తాను ఆయన అన్నాడు. శిక్షించినా రక్షించినా కూడా రాజు ధర్మాన్ని పాటించాలి తప్పకుండా. ఎక్కడ ధర్మం వదిలేస్తే అక్కడ అధర్మం వ్యాపించిందంటే లోకం అంతా పాడైపోతుంది. కాబట్టి ధర్మో రక్షిత అనేటువంటి ఈ సందేశాన్ని మనకి ఇతివృత్తం చెప్తుంది. కాబట్టి మరుత్తర చరిత్రతో మనం ఈనాడు మార్కండేయ పురాణాన్ని ముగించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తి.